నేను చేతులెత్తి కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్. సుప్రజ, వైజాగ్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్. ఏంటి? కొత్త రకం ఆందోళన గురించా? కాదు, అద్భుతం గురించి. ఏంటి దాదా అద్భుతం? కాళ్ళతో సైకిల్ దొక్కితే కరెంట్ వస్తుందంట. నిజమా? అయితే తొక్కిస్లాట్ జరిగే చోటల్లో దాన్ని పెడితే బోలెడు కరెంటు. అబ్బా, ఏం చెప్పావు సుప్రజ. అంటే ఒకరి మీద ఒకరు పడి తొక్కేయడం కాదు, సైకిల్ దొక్కాల, అప్పుడే కరెంట్ వస్తుంది. దాని పేరు మ్యాగ్నెట్ సైకిల్. ఒక ఇంజనీర్ కనిపెట్టాడులే. నిజమా? అయితే కరెంట్ కట్ లేకుండా బతకడం సాధ్యమే అన్నమాట. విశాఖకి చెందిన ఈయన పేరు ఆదిమూర్తి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా హోల్డర్ అయిన ఈయనకి ఏదో ఓ ప్రయోగం చేయడం అలవాటు. అలా ఈయన చాలా ఎలక్ట్రికల్ పరికరాల్ని కనిపెట్టాడు. వయసుతో పాటు పెరుగుతున్న తన బరువును చూసి ఆదిమూర్తికు ఐడియా వచ్చింది. ఏదో ఓ వ్యాయామం చేసి ఒంట్లో కొవ్వుని కరిగించుకోవచ్చు, కానీ అలా వేస్ట్ అయిపోయే క్యాలరీలన్నింటినీ తిరిగి ఉపయోగించుకోవడం ఎలా అని ఆలోచించాడు. ఆ ఆలోచనలోంచి పుట్టిందే మ్యాగ్నెటిక్ సైకిల్. ఈ సైకిల్ని అరగంట తొక్కితే చాలు, 10 గంటల పాటు ఎల్ఈడి ల్యాంప్ని వెలిగించడానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వ్యాయామానికి వ్యాయామం, విద్యుత్కి విద్యుత్. అయితే ఈ సైకిల్ మధ్యతరగతి వారికి అందుబాటులోకి రావాలంటే కొంతకాలం పట్టక తప్పదు. ప్రస్తుతం దీని తయారీకి 18,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. అందరికీ ఒబిసిటీ పెరిగిపోవడం, మనిషి భారీగా తయారైపోవడం, నడడానికి టైం లేకుండా వదిలేసి డ్యూటీకి వెళ్ళిపోవడం, ఇలా రకరకాల దీని మీద ఉన్న బట్టి వాళ్ళకి ఈ శరీరం బాగా భారీగా పెరిగిపోవడం అయిపోయింది. దాన్ని ఎలాగ తగ్గించడం కోసం రకరకాల వ్యాయామ వస్తువులు మార్కెట్లోకి వచ్చాయి. దాన్నే కొద్దిగా మోడిఫికేషన్ చేసి ఈ కాన్సెప్ట్నేమో పవర్ సేవింగ్ కింద మన కాన్సెప్ట్ మార్చాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని నేను తయారు చేశాను. ఈ వ్యాయామంతో చేస్తే బాగుంటుంది, ఇలా తలక శరీరం దృఢత్వం అనేది పెరుగుతుంది ఉద్దేశంతో ఆరోగ్య రీతిగా ఇది ఒక రకంగా పనికొస్తుంది. రెండోది ఏంటి, పవర్ని కూడా సేవ్ చేయొచ్చు ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని తయారు చేశాను సార్. పొల్యూషన్ అనేది డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది. మనం ఒక యూనిట్ ఎనర్జీని ఖర్చు పెడితే దగ్గర 1.5 కేజీ కార్బన్ డైఆక్సైడ్ ని థర్మల్ స్టేషన్ నుంచి డ్రా చేసుకుంటున్నట్టే. ఒక యూనిట్ ఎనర్జీని మనం సేవ్ చేయగలిగితే 2 కేజీల కార్బన్ డైఆక్సైడ్ ని నిరోధించగలిగిన వారమవుతాం. అంటే ఆదిమూర్తి మ్యాగ్నెటిక్ సైకిల్ పవర్ సేవింగ్ కే కాక పొల్యూషన్ కంట్రోల్ కి కూడా తోడ్పడుతుంది. మరి హ్యూమన్ ఎనర్జీ నుంచి మనం లైట్ ఎనర్జీకి దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక 10 నిమిషాలు పావు గంట సేపు మనం దీని కానీ చేసినట్టయితే సూటబుల్గా అది బ్యాటరీ ఛార్జ్ అయ్యి బ్యాటరీ నుంచి మనం ఎనర్జీ తీసుకుని లైట్లు వెలిగించుకోవచ్చు. ఈ విధంగా లైట్ వెలిగించిన దానికి అవుట్పుట్ అందే దగ్గర 250 లక్స్ దాకా వస్తుంది. అది నేను ఆయన కూడా మెజర్ చేసి చూపించాము. అది దాని మీద రిపోర్ట్ కూడా ఇచ్చాను. ఆ 200 లక్స్ అంటే మీకు మామూలుగా కారిడార్స్లోని పార్కింగ్ ప్లేస్లో వాటిలో వాడుకోవచ్చు. ఒక అరగంట సేపు దీని మీద కానీ మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేశారో దగ్గర 8 నుంచి 10 గంటల సేపు అది కంటిన్యూస్గా వెలుగుతుంది. మర్నాడు పొద్దుటేమన్నా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మళ్ళీ ఛార్జ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం ఆ సూటబుల్గా ఉన్న ఎంత ఎనర్జీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకే దెబ్బకు 2 పెట్టలు అన్నట్లుగా ఉంది ఆదిమూర్తి ఈ మ్యాగ్నెటిక్ సైకిల్. పవర్ సేవింగ్తో పాటు పొల్యూషన్ కంట్రోల్ చేసే ఈ సైకిల్ను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కెమెరామన్ శివరామకృష్ణతో విశాఖపట్నం నుండి వర్మ ఫర్ ఐ న్యూస్. దాదా, తెలంగాణ సమైక్యాంధ్రుల మధ్య